హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది వీడియో చేయక. ఎందుకంటే నేను తిరుపతి, అరుణాచలం, కాంచీపురం ఇట్లా కొన్ని ప్లేసెస్ వెళ్ళేసి వచ్చానన్నమాట. సో అందుకే నాకు టైం కూడా దొరకలేదు వీడియోస్ చేయడానికి. నా ట్రిప్లో నేర్చుకున్నవన్నీ మీకు వేరే వీడియోలో చెప్తాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పొద్దునే నేను న్యూస్ పేపర్ చదువుతుండే అనమాట. ఆ న్యూస్ పేపర్లో చదివింది ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎవ్రీ 100 మెంబర్స్ చనిపోవడంలో అందులో ఒక ఆత్మహత్య ఉంటుందన్నమాట. ఎట్ ద సేమ్ టైం టోటల్ అక్రాస్ ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా ఈ మానసిక రుగ్మతలు అంటే మెంటల్ ఇల్నెస్ ఫేస్ చేస్తున్నారు అన్నమాట. అంటే ప్రపంచంలో 100 కోట్ల మంది ఏదో ఒక మానసిక ప్రాబ్లంతో బాధపడుతున్నారంట, అంటే మెంటల్ ఇల్నెస్తో, రైట్? సో ఇట్స్ అ వెరీ బిగ్ కౌంట్. సో ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే 2021లో జస్ట్ ఆత్మహత్యలే 7,27,000 మంది చనిపోయారంట ఆత్మహత్య కారణంగా, రైట్? సో ఇట్లా సెవరల్ స్టాటిస్టిక్స్ ఇచ్చారనమాట. సో మెంటల్ హెల్త్ గురించి, మెంటల్ హెల్త్ ఎలా డిగ్రేడ్ అవుతుంది అని చెప్పడానికి. ఎట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, గత దశాబ్దం అంటే ఇప్పుడు 2011 కన్నా ముందు ఆ దశాబ్దంలో ఓన్లీ 0.9% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ కి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండేదంట. కానీ ఇప్పుడు లైక్ 2011 నుంచి 2021 ఈ డెకేడ్లో అది కంప్లీట్లీ ఇంక్రీజ్ టు 13.6%. అంటే ద మెంటల్ ఇష్యూస్ ఆర్ ఇంక్రీజ్డ్ ఫాస్టర్ దాన్ ఇంక్రీజింగ్ ద పాపులేషన్. జనాభా కంటే ఫాస్ట్గా మానసిక ప్రాబ్లమ్స్ ఎక్కువగా పెరిగిపోతున్నాయి అనమాట, మెంటల్ ఇష్యూస్. సో దీన్ని అండ్ ఎట్ ద సేమ్ టైం 3 భాగంలో, రైట్, మోర్ దాన్ 2/3 అంటే 2 కంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఈ మెంటల్ ఇష్యూస్ వస్తున్నది ఏంటంటే ఆందోళన అంటే యాంగ్జైటీ, రైట్, ఒత్తిడి అంటే స్ట్రెస్, ఇవే ఎక్కువగా కారణం అంట. సో ఫ్రెండ్స్, లుక్ అట్ ది స్టాటిస్టిక్స్. మనము ఏ సిచ్యువేషన్స్కి వెళ్తున్నాము, మనం ప్రపంచం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఫోకస్ ఆన్ యువర్ మెంటల్ హెల్త్, రైట్? స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నించండి, రైట్? ఎక్కువగా ఫోకస్ చేయండి. మనం జనరల్గా ఫోకస్ చేయం, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోండి. ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, రైట్? తిన్నామా, బతుకుతున్నామా, దట్ షుడ్ బి ద మోస్ట్ ప్రయారిటీ థింగ్ ఐ కెన్ సే. ఓకే, ఎక్కువగా ఆలోచించకండి, ఎక్కువగా ఆందోళన పడకండి. ఏది మనతోటి రాదు. ఓకే, నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. ఐ ఆల్సో టోల్డ్ ఇన్ సెవరల్ వీడియోస్. సో ఈ స్టాటిస్టిక్స్ని బట్టి అయినా గుర్తుపట్టండి ప్రపంచం ఎట్ సైడ్ వెళ్తుంది అనేది. ఓకే, మనం డెవలప్ అవుతున్నాము, ఎట్ ద సేమ్ టైం మన మానసిక అంటే మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. సో ఫోకస్ ఆన్ దిస్ వన్. నన్ను అడిగితే అంతా మన చేతుల్లోనే ఉంది. తెలియకుండా మనం అందరినీ దాని గురించి ఎక్కువగా ఆలోచించడం, రైట్? సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని గురించి అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలోచిస్తూ మనమే ఇబ్బంది పెట్టుకుంటున్నాం అనేది నేను గ్రహించాను. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు ఎక్కడ ఏ విషయాలు స్ట్రెస్ కలిగిస్తున్నాయి అనేది. సో దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ వెతకండి. నన్ను అడిగితే మాత్రం మన దగ్గరే ఉంది, మనం హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్క స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకోగలిగింది మనమే. దేనిని ఆలోచించాలి, దేనిని ఆలోచించకూడదు, దేనిని పట్టించుకోవాలి, దేనిని పట్టించుకోకూడదు అనేది అంతా మన చేతుల్లోనే ఉందన్నమాట. సో దానికి ఒక మంచి బుక్స్ చదవండి, మంచి పాడ్కాస్ట్లు వినండి, మంచి విషయాలు తెలుసుకోండి. సో దానివల్ల స్ట్రెస్ చాలా తక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎక్కువ రోజులు ఉండం ఇక్కడ. సో ఉన్నన్ని రోజులు తృప్తిగా మనకున్న దాంతో సర్దుకెళ్ళడము, ప్రతిదాన్ని పాజిటివ్గా చూడడము, ఇవి 100% స్ట్రెస్ తగ్గిస్తాయి. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా నా వీడియోస్లో కూడా మంచి
టిప్స్, అంటే నాకు వర్కౌట్ అయిన టిప్స్ ఏవైనా స్ట్రెస్ తగ్గించడానికి కావచ్చు, యాంగ్జైటీ తగ్గించడానికి కావచ్చు, ఇలాంటి మంచి మంచి విషయాలు నాకు వర్కౌట్ అయినాయి మీతో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియోస్. సో ఇలాంటి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో నా ఎఫర్ట్ ని గుర్తించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, ఆల్వేస్ ట్రై టు బీ హ్యాపీ. హ్యాపీనెస్ షుడ్ బీ యువర్ అట్మోస్ట్ ప్రయారిటీ, రైట్? ఎవరైనా నీ ప్రయారిటీ ఏంది లైఫ్లో అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే హ్యాపీనెస్. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ, ఫోకస్ ఆన్ దట్. ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్, స్లోలీ గెట్ అవుట్ ఆఫ్ దట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ విషయం నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. స్వామి వివేకానంద గారు కూడా అదే చెప్పారు, రైట్? ఎనీథింగ్ దట్ మేక్స్ యూ వీక్, రిజెక్ట్ ఇట్ యాజ్ అ పాయిజన్. సో రోజు సర్టెన్ టైం మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. 100% మీ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తున్నాయి కాదు, నేను ఇంటర్నెట్లో ఆర్టికల్స్లో ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్, సైకాట్రిస్ట్ చెప్తున్న విషయాలే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఇవన్నీ పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. మెనీ థింగ్స్ ఆర్ వర్కింగ్ అవుట్. బట్ ఇలాంటి మంచి విషయాలు నా దగ్గరే పెట్టుకోవడం ఎందుకు, మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, and we will meet in the next video. Bye bye.